హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటున్నారు మాజీ మంత్రి రోజా. ఇవాళ జగన్ పిఏని కూడా అరెస్ట్ చేశారు అన్నారు. కామెంట్ చేస్తే కేసులు పెట్టాలంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చాలా కేసులు పెట్టాలి అన్నారు రోజా. అసలు సైకో పార్టీ ఎవరిదండి? తెలుగుదేశం పార్టీ కాదా? గత 2 ఏళ్లలో సైకో పాలనతో జనాల్ని పీడించింది మీరు కాదా చంద్రబాబు నాయుడు? హరికృష్ణ సెవెన్ దగ్గర కేటీఆర్తో పొత్తుల గురించి మాట్లాడిన సైకో మీరు కాదా? జూనియర్ ఎన్టీఆర్ తల్లిని బండ బూతులు తిట్టించిన సైకో మీరు కాదా? పవన్ కళ్యాణ్ గారి తల్లిని బూతులు తిట్టించిన సైకో మీ కొడుకు కాదా? ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగంతో డైవర్షన్ పాలిటిక్స్ తో కాలం గడుపుతున్నారనేది అందరికీ అర్థమవుతుంది. శ్రీహరి గారిని ఏ విధంగా తీసుకెళ్లారు, ఈ రోజు కేఎన్ఆర్ గారిని, జగన్ గారి పిఏగా ఉన్న వ్యక్తిని కూడా తీసుకెళ్లి మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయటం, మీ చేతగానితనానికి మీ ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి జగన్ గారిని, వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడమే కాకుండా ఆఖరికి కొమ్మినేని గారు నవ్వారు అని కూడా కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఇది ఎక్కడైనా ఇది వింటుందా? అలా గనక కేసులు పెట్టుకుంటూ పోతే తెలుగుదేశం జనసేన పార్టీలో మీతో పవన్ కళ్యాణ్తో సహా అందరూ జైల్లోనే ఉండాలి. మీరు మాట్లాడినంత నీచంగా, మీరు మాట్లాడినన్ని అబద్ధాలు, మీరు చేసినన్ని మోసాలు ఎవరు కూడా చేసి ఉండరు.